అమ్మతోడు అడుగు పెడితే ఈ ఒక్క మాటే ఇప్పుడు మంచిర్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సొంత పార్టీకి చెందిన మంత్రి ఎంపీని మంచిర్యాల్లో అడుగు పెట్టనివ్వబోమన్న వైఖరితోనే ముందుకెళ్తుంది ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గం. అందుకు తాజా ఉదాహరణే దండేపల్లి ఘటన. తన నియోజకవర్గంలో వాళ్ళు అడుగు పెట్టడం ఆ ఎమ్మెల్యేకు ఇష్టం లేదు. అక్కడ పాగా వేసేందుకు ఆ మంత్రి ఎంపీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అది కాస్త ఘర్షణకు దారితీస్తోంది. ఎమ్మెల్యే ఎందుకు రానివ్వద్దంటున్నారు, ఆ నేతలు ఎందుకు వస్తామంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న ఈ సరిహద్దుల వివాదం వెనుక అసలు రహస్యం ఏంటి? లెట్స్ వాచ్. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మళ్లీ భగ్గుమంది. సొంత పార్టీ ఎంపీ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గం అడ్డుకోవడం, ఎంపీ వంశీకృష్ణ వర్గం వెనక్కి తగ్గకపోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ దండేపల్లి మండలం గూడెంలోని జెడ్పీ హైస్కూల్లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంపీ మంత్రి ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేస్తూ స్థానిక కాంగ్రెస్ నేతలు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు నిరసనకు దిగారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎంపీ పర్యటిస్తున్నారంటూ నిరసన చేపట్టారు. ఇవేమీ పట్టించుకోకుండా ఎంపీ తన పర్యటన ముగించుకున్నారు. దండేపల్లిలోనే కాదు, గతంలోనూ జిల్లా కేంద్రంలో మంత్రి వివేక్ వర్గీయులు ఓ కార్యక్రమం నిర్వహిస్తుండగా స్థానిక నాయకులు అడ్డుకున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పర్యటనలు చాలా అరుదు. జిల్లాలో ఉన్న ఎక్కువగా చెన్నూరు నియోజకవర్గానికి పరిమితమవుతారు మంత్రి వివేక్. జిల్లా మంత్రిగా ఉన్న పొరుగు నియోజకవర్గంలోనూ ఆయన కాలు పెట్టడం లేదు. ఇటీవల దండేపల్లి పర్యటనలో మంత్రి వివేక్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దూరం పెట్టిన కొందరు కాంగ్రెస్ నాయకులను కలిశారు. తాజాగా ఎంపీ వంశీకృష్ణ ఉన్నతాధికారులతో అధికారికంగా పర్యటిస్తుండగానే మండలానికి చెందిన నాయకులు ఆందోళన చేపట్టారు. అయితే ఇరు వర్గాలు అధికార పార్టీకి చెందిన వారే కావడంతో పోలీసులు సమయస్ఫూర్తితో పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎమ్మెల్యే పిఎస్ఆర్, మంత్రి వివేక్, ఎమ్మెల్యే వినోద్ అంటిముట్టనట్లే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలకు పలువురికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలంటూ అధిష్టానానికి సిఫారసు చేశారు. అయితే గడ్డం సోదరులకు టికెట్లు దక్కడం, తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలవడం, ఇందులో ఒకరికి మంత్రి పదవి దక్కడం ప్రేమ్ సాగర్ రావు వర్గంలో అసంతృప్తిని రాజేసింది. ఎంపీ ఎన్నికల్లోనూ పెద్దపల్లి టికెట్ కేటాయింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరికి కాంగ్రెస్ అధిష్టానం వంశీకృష్ణకు టికెట్ ఖరారు చేయడంతో పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఎన్నికల్లో విజయానికి సహకరించారు. కొడుకు వంశీకృష్ణ ఎంపీగా గెలిచిన తర్వాత వివేక్ మాట తప్పారనే అసంతృప్తి ప్రేమ్ సాగర్ రావులో ఉంది. కొంతకాలంగా తనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదనే అసంతృప్తితో సీనియర్ ఎమ్మెల్యే రగిలిపోతున్నారు. ఈ క్రమంలో జిల్లా పరిధిలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఖానాపూర్ పరిధిలోని 4 ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందినవారే అయినప్పటికీ కలిసి ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు లేవు. మంచిర్యాల నియోజకవర్గంలో ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ పర్యటించినా జిల్లా మంత్రి వివేక్ మాత్రం హాజరు కాలేదు. అయితే పెద్దపల్లి ఎంపీగా ఉన్న ఆయన కుమారుడు వంశీకృష్ణ మాత్రం తన లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఈ క్రమంలో మంచిర్యాల నియోజకవర్గ పరిధి దండేపల్లిలో వారం వ్యవధిలోనే మంత్రి, ఎంపీ పర్యటనలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ సైతం నిన్న మొన్నటిదాకా మంచిర్యాల నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు తటపటాయించారు. కానీ ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్య కారణాలతో ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నారు. దీంతో ఈ ఇద్దరూ మంచిర్యాల్లో అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ అడుగు పెడితే తమ కుటుంబం జిల్లాపై పరిపూర్ణంగా పట్టు సాధించినట్లవుతుందని భావిస్తున్నారు. అయితే ప్రేమ్ సాగర్ రావు అడ్డుకోవడంతో అది సాధ్యం కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టాలని మంత్రి, ఎంపీ ప్రయత్నిస్తుంటే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎట్టి పరిస్థితుల్లో అది జరగదంటూ భీష్మించుకున్నారు. దేవాలపల్లి ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం ఎన్నికల్లో వివేక్ అనుచరుడు విక్రమ్ రావుపై ప్రేమ్ సాగర్ రావు సోదరుడు కొక్కిరాల సత్యపాలరావు విజయం సాధించడం ఇరు వర్గాల మధ్య పోరును మరింతగా పెంచింది. ప్రేమ్ సాగర్ ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రభుత్వం ఆయన రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా నియమించింది. అయినా మంచిర్యాల ఎమ్మెల్యే రాజీ పడేది లేదంటున్నారు. తన ఇలాఖాలో మంత్రికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు.
దీన్ని ఎలాగైనా బ్రేక్ చేయాలని చూస్తోంది గడ్డం ఫ్యామిలీ. దీంతో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్లో నివురుగప్పిన నిప్పులా ఉంది కాంగ్రెస్ నేతల మధ్య వైరం.